నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజంతా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి సింగరంలో పరిచర్య వెళ్ళటానికి ఆయన కృప చూపించాడు. ఆ పరిచర్యలో పాల్గొని మళ్ళీ మీ మధ్యన వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించి మీ అందరితో కూడా కొన్ని మాటలు పంచుకోవాలని ఈరోజు మనం దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మనలో ఏదైనా ఏదుంది అంటున్నాడు దేవుడు. ఎవరిని కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ ఆయనకు తెలుసు. మీలో ఆ చేదైన వేరుంది, దాన్ని తీసుకోమంటున్నాడు. ఎందుకు ఉంటుంది మనలో చేదైన వేరు? మనం బాగానే ఉంటాం కదా, అన్నీ బాగానే ఉంటాయి. అంతా మేము పైకి అలవాట్లు వేసుకున్నాను, నాకేంటిలే, నేను నీతిమంతులే అని అనుకుంటాం కాదు కదా. దేవుడు కొన్ని చెప్పినవి మనం పాటించగలగాలి. అదే మనకి తీసివేసుకోవటం. అవి పాటిస్తున్నామా లేదా ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి, లేదా వినుటకు ఇష్టపడండి. వినుట వల్ల విశ్వాసం కలుగును, చదువుట వల్ల జ్ఞానం కలుగునని దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని ప్రకోపము పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వల్ల అనేకులు అపవిత్రులైపోతున్నారేమో అని అంటున్నాడు. ఇక్కడ అపవిత్రులైపోవటానికి మనలో చేదైన ఏరు ఉంటుందంట. ఏది? మన సావాసాలను బట్టి. ఆడితో సావాసం చేయొద్దు అంటే ఆడితోనే సావాసం చేద్దాం. చెడే మనకి ముందర బయలుదేరుతుంది. ముందు మనకు మంచి అస్సలు పని చేయట్లేదు. మంచి చేయాలంటే జీవితకాలం చేసినా అది మంచి అయిననిపేది. చెడు క్షణం పడుతుంది. చెడైతే క్షణంలో తేలిపోద్దంతే. ఆ చెడుని మనం కోరుకోకూడదు. దేవుని ఎదుట చేదైన ఏముందంట, మొదటి నుంచి ఉన్నది. కయ్యోను ఏ పేరు కాడించకూడదు. ఆ కయ్యోని అర్పణలేమో తిరస్కరించాడు, ఏబేలు అర్పణేమో దేవుడు అంగీకరించాడు. అప్పుడు దేవుడి మీద ఆయన కోపడాలి. ఏబేలు కయ్యోను, అయ్యా నా అర్పణ ఎందుకు అర్పించవు అని దేవుడిని అడగాలి. అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పేవాడు. కయ్యోను అట్ట అడగాలి. ఇక్కడ తమ్ముడు చంపేస్తే ఆ సేదైన ఏరు ఉంది కదా ఆయనలో, ఆ సేదైన ఏరు తొలగిపోవట్లేదుగా. ఎవరో ఒకరిని దూషించాలి, చెప్పించాలి. మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మనం ఎవరైనా పచ్చకుంటే వారం లేనంత అనుకుంటాం. ఎవరైనా మంచి బట్టలు కొనుక్కుంటే ఇవి కొన్నాళ్ళే అంటాం. మంచి బట్టలు వేసుకుని ఇది వేసుకొని ఇది మా ఎదర పోచెత్తా కూర్చాళ్లే అంటాం. అదే మనం చేదైన వేరు. ఎక్కడి నుంచో పుట్టుకు రాదు. మనం సరి చేసుకోవాలి. అడిగి డబ్బులుండి కొన్నాడు, అడిగి దేవుడు ఇచ్చాడు కొన్నాళ్ళే, అడి బాగుపడతాం కావాలనే మనం అనుకో. ఈడో నా ఎదుర పోచెత్తానికి ఇవన్నీ కొంటున్నాళ్లే అని చేదైన వేరది. ఆ చేదైన వేరు తీసుకోగలిగితే కయ్యోని ఏమయ్యాడు? ఆ చేదైన వేరుని దేశ దిమ్మరైపోయాడు. మనం అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మీలో ఎవడైనా దేవుని కృప పొందుకోవాలంటే ముందర మనం ఆయన కృప కావాలి. మనకి దేవుని కృప పొందుకుంటున్నామా? ఎలా ఉన్నాము? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకోవచ్చు. అయ్యా నీ కృప నాకు కావాలని అడిగితే ఆయన ఇస్తానికి సిద్ధపడతాడు. ఎదట వేళ్ల మీద పడి మనం ఇదవసరం, ఎదటోళ్ళ కలిసి వచ్చిందని మనం అనుకోవసరం. ఎదురుంటోడికి అది ఇచ్చావయ్యా, పక్కింటోడికి ఇది ఇచ్చావు, నాకేంటి ఆయన ఇచ్చావని అడగవసరం. ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. ఆయనకన్నా వాళ్ళకన్నా మంచి సిద్ధపరిచాడేమో. నువ్వు ఎందు మూలాన్ని ఆగలేకపోతున్నావు, ఎందు మూలాన్ని కంగారు పడిపోతున్నావు, ఎందు మూలాన్ని జారిపోతున్నావు. ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకొని ఆ చేదైన వేరుని కలవరపరచందంట. అది ఓ పురుగు తొలుసుంది లోపల. లే ఆడి తిట్టు, ఆడితో మాట్లాడు, నీ అగాడు పూజించేవాడా అని లోపల ఆ చేదైన వేరు కలవర పెట్టుద్దంట. దాన్ని మనం తీసివేసుకొని అందరూ సమానమేనని
నాకు ఇచ్చిన ఈవులు నీకు నీకు ఇచ్చిన ఈవులు ఆయనకి. ఎవరికి ఇచ్చే వారికి సిద్ధపరిచి ఉంచుతాడు. నీకైనా నాకైనా ఎవరికి ఏది ఇయ్యాలో ఆయనకి సమస్తము ఎరిగిన దేవుడు. ఆ సేదైన వేరు మనలో ఉందని తీసేసుకుందాం. జయ 16వ వచనంలో కూడా అంటున్నాడు, ఒక పూట జూటి కోసం తన జ్యేష్ఠాన్ని అమ్మి వేసిన ఏశావు వంటి జ్యేష్ఠుడైన వ్యభిచారైన ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. కూటికాడ కడుకుర్తి, కొద్దిగా ఆకలైతే తట్టుకోలేము, కొద్దిగా ఏదైనా టయానికి అందపోతే అసలు ఓర్చుకోలేము, ఎదటో తింటే అసలు ఓర్చుకోలేము. మనకి ఇస్తాడు కదా ఆగితే దేవుడు. ఏది అయినది కాకులతో ఏలే పోషించడం నిన్ను నన్ను పోషించరా? ఎందుకు కలవరపడతాం? ఎందుకు తొందరపడతాం? ఎందుకు అసూయపడతాం? ఎందుకు మనలో ఇవన్నీ తీసివేసుకొని చిక్కుడుకాయల కూర కోసం చేసేటంతో నాకు పోసుకున్నాడు. అలాంటి భ్రష్టుడు ఎవరైనా ఉన్నాడా? మనం అలా ఉండకూడదు. యాకోబేమో ఆయనకు ఇష్టడుగా మారాడు. అదే మనలో ఉన్న దుర్మార్గం తీసేసుకోమంటున్నాడు. ఆ సేదైన ఏరు నీలో ఉందేమో ఒకసారి నీలో తీసేసుకో. ఏ విషయాలైనాను జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. వ్యభిచారం చేయవలసిన లేదంట. కళ్ళతోనే చూసి మోహిస్తేనే అది పాపం అంటాడు. ఆహా ఎర్రగా ఉన్నాడు, అది ఎర్రగా ఉంది అని మనము అనేస్తామంట. అదే పాపం అంట. ఆ పాపాన్ని మనలో ఉంచకూడదు. ఎదట వాళ్ళ మీద పడి మనం ఎప్పుడూ కూడా నీచంగా మాట్లాడకూడదు, నీచంగా చూడకూడదు. మన పనిలో మనం చేసుకుందాం. దేవుని ఎదట నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం జాగ్రత్త పడాలి. ముందల మనమే సరి చేసుకోవాలి. మన హృదయాన్ని మనమే భద్రం చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీ అర్పణైనా నా అర్పణైనా అంగీకరిస్తాడు. అలాంటి స్థితిలో నీవున్నావా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. ఏశావులే జ్యేష్ఠాన్ని అమ్మేసుకుంటున్నావా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వే నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని నిన్ను అయ్యా ఇక మీదటైనా నీ మాట వింటానయ్యా, కయ్యోని వలే కాక ఏశావు వలే కాక నీ చిత్తంలో నన్ను నడిపోయా. ఆ చేదైన వేరును మాలో తీసేయని అడగగలిగితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తీసేయటానికి ఇష్టపడుతున్నాడు. అదే ప్రియకర్త 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగానే మీలో ఎవడైనా వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమోనని భయం కలిగి ఉండాలంట. నీకు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము, తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. ఆ వాగ్దానాన్ని ఏమి స్థిరపరుస్తుంది? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో వీలైన తీరు తల్లిదండ్రులు సన్మానిస్తున్నామా? అన్నదమ్ములు సన్మానిస్తున్నామా? అక్క చెల్లెని గౌరవిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఎదట వాళ్ళ మీద పడి మనం ఇది అవసరం, ఎదట వాళ్ళని చిన్న చూపు చూడవసరం. అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే. నీకు కలిగిందని కలిగిన మాటలు, లేని మాటలు అనవసరం. దేవుడు నీకు నాకు ఈ భూమి మీద ఏది సిద్ధపరిస్తే ముందలే సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దాన్ని మనం తోసేసుకుని ఆ వాగ్దానం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం ఎవరిని ద్వేషిస్తున్నాం? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. అలాగే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, వారు పునరుద్ధానమును గతించెను చెప్పుతూ సత్యమేసమే తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుకొనుతున్నారంట. సత్యం అంటే ఏంటో తెలియదు. పిలాతు కూడా అదే అడుగుతాడు దేవుణ్ణి, సత్యం అంటే ఏంటి? ఆయనకే తెలియదు. దేవుళ్ళ నడిస్తేగా, దేవుని జ్ఞానం వస్తేగా, దేవుళ్ళో మనం నడవగలిగితే సత్యం అంటే ఏంటో, అసత్యం అంటే ఏంటో, దేవుని నీతి ఏంటో, ఆయన యథార్థత ఏంటో మనం తెలుసుకోగలుగుతాం.
మనం ఎందుట్లో ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. సిక్కుడుగాయలు కోసం జ్యేష్ఠాన్ని అమ్ముకుని వేసేవాళ్ళే జ్యేష్ఠ బాగుందామా, లేకపోతే అన్నదమ్ముల అర్పణలో ఒకటి అర్పించలేదని తమ్ముడిని చంపేసిన వేసా ఏ పేరు వల్లే ఉందా, కయ్యోని వల్ల. ఇక్కడేమో సత్యం అంటే ఏంటో తెలియని విశ్వాసంలో బతుకుతున్నామంట. మనం ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుంటాం. అయ్యా, నీతి సమాధానం నీ యందు గుప్తములయ్యాయి. అయ్యే, నీ నీతిని నెరవేర్చడానికి మమ్ము సిద్ధపరిచాయని ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు ఆ చేదైన వేరు నీలో ఇచ్చి నాలో ఇచ్చి తీసేసి వేరు ఉంటాడు. ఇకనైనా మనకు తప్పులు తెలుసుకొని, అయ్యా నాలో ఆ చేదైన వేరుందేమోనయ్యా, నా కుటుంబానికి నేను దూరం అవుతున్నానేమోనయ్యా, నన్ను నేను పరిశీలన చేసుకోవాలయ్యా, ఆ చేదైన వేరును నాలో ఇచ్చి తీసివేనాయనా. అయ్యా, ఏ సేవని జ్యేష్ఠాన్ని నమ్మేసుకున్నా భ్రష్టుడు అయిపోతానేమో. అయ్యా, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠాన్ని అమ్మేసుకుని ఏ సేవలే భ్రష్టుడు అయిపోయానేమో నీ దృష్టిలో. ఒక్కసారి నన్ను పరిశీలన చేయనాయన, నా కుటుంబాన్ని సరిచేయనాయన, నీ చిత్తంలో నన్ను నడుపు నాయన. అయ్యా, నీవు సత్యం అంటే ఏంటో తెలియని వారికి సత్యమును బోధించిన వాడు అయ్యా. ఆ సత్యమైన మార్గంలో యథార్థమైన మార్గములు మమ్ము నడుపటానికి నువ్వు సిద్ధపరుస్తున్నందుకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని, అయ్యా మాలో ఇచ్చేసి ఏదైనా వేరుని తీసి ఒక పోటీ కోసం జ్యేష్ఠాన్ని వేసుకున్న వారు కాక నీ సన్నిధిలో కనిపెట్టుకుని యెహోవా సమస్తము పోషించగలడని తెలుసుకునే కృపను మాకు దయచేయను ఆయన. ఆ వాగ్దానాలు మా పట్ల నెరవేర్చమని, అయ్యా నీ రాకడ ఆలస్యమైతే మేమందరం మళ్ళీ నీ రాకడలో చింతపడే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున